వెల్కమ్ టు మై ఛానల్. కొంతమందికి అవార్డులు పేరు తెచ్చి పెడితే మరికొంతమందికి ఆ అవార్డులు రావడమే వాటికి అందం తెచ్చి పెడతాయి. ఈ కోవలోకి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా, సేవకుడిగా పేరుగాంచిన చిరంజీవి ఇప్పుడు ఓ అరుదైన రాయిని అందుకోబోతున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకోగా మరో అత్యుత్తమ పురస్కారాన్ని ఆయన ఇంటి తలుపు తట్టనుంది. దేశంలోనే భారతరత్న తర్వాత మరింత గౌరవంగా భావించే పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకోబోతున్నారని ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవంగా పద్మ అవార్డులను ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. అయితే ఈసారి ప్రకటించే అవార్డులలో తెలుగు రాష్ట్రాల తరపు నుంచి పద్మ విభూషణ్ అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేసినట్టు తాజాగా తెలుస్తుంది. ఈ అవార్డును చిరంజీవికి ప్రకటిస్తే చిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి గర్వకారణంగా చెప్పుకోవచ్చును. వివిధ రంగాలలో ప్రతిభ చూపించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డును వర్తిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఒక సామాన్య నటుడిగా వచ్చి ఏకంగా మెగాస్టార్గా చిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా శాసించే స్థాయికి ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శప్రాయకంగా నిలిచింది. అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ను స్థాపించి ఆపదలో ఉన్న వారికి నేత్రదానం, రక్తదానం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆయన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును 2006 సంవత్సరంలో ప్రకటించింది. మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత పద్మ విభూషణ్ అవార్డును అందుకోవడం ఆయన కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చును. చిరంజీవి దేశంలోనే అత్యున్నత పారితోషికం తీసుకున్న హీరోగా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. రిపబ్లిక్ డే రోజున మన ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును సత్కరించడం జరుగుతుంది. ఈసారి అభిమానులతోనే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులకు కూడా ఆనందదాయకంగా చెప్పుకోవచ్చును. ఈ అవార్డుకు చిరంజీవి రావడంతో ఎంతో మంది ఏకీభవిస్తున్నారో అనగా ఈ అవార్డుకి చిరంజీవి అర్హుడా కాదా కామెంట్ చేయండి. ఈ అవార్డు ఇంకా ఎవరికి ఇస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. జై మెగాస్టార్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. జై మెగాస్టార్.